ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి 50,000 1,60,000 ఈ విధంగా అమౌంట్ అయితే అవసరం ఉండే ఛాన్స్ ఏమీ లేదు. కొంతమందికి 500 రూపీస్, 1000 రూపీస్, 2000 రూపీస్ ఈ విధంగా తక్కువ అమౌంట్లో కూడా అవసరం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఎవరైనా సరే అడిగినా సరే అక్కడ మనకు మనీ దొరకకపోతే మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేసి మీరు మినిమం 500 రూపీస్ నుంచి వెళ్ళి 15,000, 20,000 ఎంతైనా సరే మీరు ఇక్కడ నుంచి వెళ్ళి లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ ఒక 500 రూపీస్ మీరు తీసుకోవాలనుకున్నారు అనుకోండి. 500 రూపీస్ మీరు అక్కడ లోన్ కోసం అప్లై చేసిన వితిన్ 1-2 సెకండ్స్లోనే మీకు ఆ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మీరు దాని టైంలో రీపేమెంట్ చేసినట్టయితే మీకు వాళ్ళు లోన్ ఇచ్చే అమౌంట్ కూడా పెంచుతూ ఉంటారనమాట. ఈ అప్లికేషన్ నుంచి ఇప్పటి వరకు నేను 20-25 టైమ్స్ వరకు అయితే లోన్ తీసుకోవడం జరిగింది. నేను టైం టు టైం పే చేస్తున్నాను. అందుకే మీరు ఇక్కడ చూసినట్టయితే నాకు ఇప్పుడు మాక్సిమం 15,000 రూపీస్ వరకు కూడా మీరు లోన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు లైవ్లో ఒక 4,000 రూపీస్ నేను లోన్ కూడా అప్లై చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ 4,000 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కంటిన్యూ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మన సెలెక్ట్ లోన్ టర్మ్స్ అని అడుగుతుంది. ఇది మనకు 31 డేస్ కావచ్చు, 62 డేస్ కావచ్చు, ఎంతైనా సరే ఇప్పుడు మీకు సెలెక్ట్ అయితే చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఇదంతా ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, అదే విధంగా ఇందులో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ లోన్ అప్లై అవుతుందా లేదా అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ సింపుల్ అప్లై పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. తర్వాత మనకి ఇటువంటి ఒక అగ్రిమెంట్ వస్తుంది. సో సింపుల్ ఈ బాక్స్ ని ఫిల్ చేసేద్దాం. ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దాని పైన ప్రెస్ చేద్దాం. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ అప్లైయింగ్ ఫర్ ఏ లోన్ అని చెప్పేసి వచ్చేసింది. ఇప్పుడు ఈ లోన్ అనేది మనకు వితిన్ 1-2 సెకండ్స్ లోనే మనకు అప్రూవ్ కూడా అయిపోతుంది. మన బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ కూడా వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నాకు లోన్ అమౌంట్ అయితే ఇక్కడ డిస్పాచ్ అయిపోయింది. 3,588 రూపీస్ అయితే నా బ్యాంక్ అకౌంట్ లోకి అయితే రావడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే నా ప్రొఫైల్ లోకి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ సింపుల్ గా ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంది కానీ దాని పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను ఎంత లోన్ తీసుకున్నాను, ఎంత పేమెంట్ చేశాను అని చెప్పేసి. స్టార్టింగ్ లో నేను కూడా 500 తీసుకున్నాను, మధ్యలో నాకు 10,000 తీసుకున్నాను, తర్వాత 4,000 అయితే చాలా సార్లు తీసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా తీసుకున్న లోన్ టైం కి పే చేసినట్టయితే మీకు కూడా 15,000 అండ్ అబోవ్ వరకు కూడా మీకు లోన్ ఆఫర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలా లోన్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫస్ట్ టైం మీరు లోన్ అప్లై చేసినప్పుడు మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అనే దాని గురించి డీటెయిల్ గా చెప్తాను. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అప్లికేషన్ యొక్క నేమ్ వచ్చేసి బ్రాంచ్ లోన్ యాప్ అనమాట. మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లో వెళ్ళి వెతికినట్టయితే దానికి సంబంధించిన ఫేక్ యాప్స్ కూడా మీకు దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో మీకు ఈ అప్లికేషన్ కి సంబంధించిన డైరెక్ట్ లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ మీరు దాన్ని సైడ్ కి స్వైప్ చేస్తూ వెళ్ళాలి. సో చివరగా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో అది మీ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ అటాచ్ అయి ఉండేలా చూసుకోండి. ఎందుకంటే దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చేసి నేను రిక్వెస్ట్ ఓటీపీ పైన ప్రెస్ చేయగానే నాకు ఒక ఓటీపీ అయితే వచ్చేసింది. ఆ ఓటీపీని ఇక్కడ ఫిల్ చేసి ప్రొసీడ్ పైన ప్రెస్ చేస్తాను. అంతే, మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ముందుకైతే ఈ విధంగా వచ్చేసాం అనమాట. సో ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ సింపుల్ గా అలో అసెస్ అని చెప్పేసింది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. అలో అసెస్ పైన ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ అప్లికేషన్ లో మీరు కనుక లోన్ అప్లై చేసుకోవాలి అంటే కంపల్సరీగా మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు మీ పాన్ కార్డ్ ని సబ్మిట్ చేయాలి. అదేవిధంగా పాన్ కార్డ్ అంటే మీరు ఫోటో తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ పాన్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. మీరు జస్ట్ ఒక పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ని యూజ్ చేసి ఇందులో మీరు లోన్ అయితే తీసుకోవచ్చు. సో అలాగే ఒక సెల్ఫీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇన్కమ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇన్కమ్ డీటెయిల్స్ అంటే మీరు ఏదో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఎంత సాలరీ వస్తుందని చెప్పేసి అది ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, మనం ఇచ్చేద్దాం. తర్వాత ఇక్కడ సింపుల్ నేను కంటిన్యూ పైన ప్రెస్ చేస్తాను. కంటిన్యూ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ చూసి మన 10 డిజిట్స్ కి సంబంధించిన పాన్ నెంబర్ అయితే అడుగుతుంది. తర్వాత ఇక్కడ ఈ బాక్స్ ని ఫిల్ చేసి వెరిఫై పైన అయితే ప్రెస్ చేయాలి. సో ఇక్కడ ఫటాఫట్ నా పాన్ నెంబర్ అయితే నేను ఇచ్చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా పాన్ నెంబర్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ సింపుల్ వెరిఫై పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే ఈ విధంగా వర్కింగ్ అని వచ్చేసింది. ఇక్కడ మన పాన్ నెంబర్ లో మన నేమ్ అయితే ఆటోమేటిక్ ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ పాన్ నెంబర్ ఉంది. ఓకే, ఇక్కడ ఎస్ అండ్ సబ్మిట్ పైన మనం ప్రెస్ చేసినట్టయితే మళ్ళీ ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇందులో మీరు చూడొచ్చు మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ మీ పాన్ కార్డ్ లో ఏదైతే ఉంటుందో దాన్ని జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనల్ని సెల్ఫీ అయితే క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయమని చెప్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ గా క్యాప్చర్ సెల్ఫీ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది, దానికి పర్మిషన్ ఇచ్చేయండి. ఇప్పుడు మీ మొబైల్ యొక్క ఫ్రంట్ కెమెరా అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ మీకు ఒక బటన్ కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేయగానే మీ సెల్ఫీ అయితే తీసుకుంటుంది. ప్రాసెసింగ్ లోకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకవేళ మీ సెల్ఫీ కనుక సరిగా రాకపోతే మీరు రీటేక్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఫోటో కరెక్ట్ గానే వచ్చినట్టుగా అనిపిస్తే సబ్మిట్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మీ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఇందులో మీరు చూసినట్టయితే మీ ఆధార్ కార్డ్ లో ఉన్న ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. తర్వాత పాన్ కార్డ్ లో ఉన్నట్టుగా మళ్ళీ ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయమని చెప్తుంది. మీరు మేల్ ఆ ఫీమేల్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. స్ట్రీట్ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, రాకపోతే ఎంటర్ చేయండి. సిటీ పిన్ కోడ్ కూడా ఆటోమేటిక్గా వచ్చినట్టయితే ఓకే, రాకపోతే మీరు మాన్యువల్ గా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నా పాన్ కార్డ్ లో ఉన్నట్టుగా నేను ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేసేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ దాన్ని పైకి స్క్రోల్ చేసినట్టయితే మీకు మళ్ళీ ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ స్టేట్ వరకు ఎంటర్ చేసేసారు కదా, ఇప్పుడు మీరు ఉంటున్న అడ్రస్ కరెంట్ అడ్రస్ అని అడుగుతుంది. ఇక్కడ సింపుల్ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ అని అడుగుతుంది, అంటే మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరికైనా సరే పొలిటికల్ ఏమన్నా ఉన్నట్టయితే దాన్ని
ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, మ్యాండేటరీ ఏం కాదు, వద్దనుకుంటే వదిలేసేయండి. తర్వాత ఇక్కడ సింపుల్ ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్ని ఫిల్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మన కరెక్ట్ ఇన్కమ్ టైప్ అని చెప్పేసి అడుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్కమ్ టైప్ ఇవ్వాలి, అదేవిధంగా మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో అడిగినట్టయితే అది కూడా ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు 4 ఆప్షన్స్ వచ్చాయి, సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్, అదర్స్ అని చెప్పేసి. మీరు ఇక్కడ అన్ఎంప్లాయిడ్ కానీ అదర్స్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ లోన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే ఇక్కడ నుంచి సింపుల్ సాలరీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనం మంత్లీ ఇన్కమ్ అయితే అడుగుతుంది అనమాట. మంత్లీ ఇన్కమ్ కూడా ఇక్కడ నుంచి లెస్ దెన్ 10,000 కానీ 10,000 నుంచి 20,000 కానీ అబౌవ్ 20,000 కానీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూపించడానికి నేను 10,000 నుంచి 20,000 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ సింపుల్ కంటిన్యూ ఉంది కదా, దాని పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే మనకి ఇటువంటి ఒక నెక్స్ట్ పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ మన బ్యాంక్ నేమ్ ఇవ్వాలి, అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాలన్నమాట. మీకు బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉన్నట్టయితే బ్యాంక్ నేమ్ ఇచ్చేసేయండి. మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయండి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారో అందులోకి అమౌంట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో రెండు ఇచ్చేసి మీరు సబ్మిట్ పైన ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు 500 నుంచి 1000 రూపీస్ వరకు అమౌంట్ అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే వచ్చిందనమాట. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు ప్రీవియస్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు 15,000 రూపీస్ వరకు రావడం జరిగింది. ఇప్పుడు మనం కొత్తగా ఇంకొక అకౌంట్ క్రియేట్ చేశాం కాబట్టి ఇక్కడ 500,000 చూపిస్తుంది. మీకు ఒకవేళ 1000 రూపీస్ అవసరం ఉన్నట్టయితే 1000 రూపీస్ తీసుకొని దాని టైంలో రీపేమెంట్ చేయండి. తర్వాత అది మీకు 4,000 కానీ లేకపోతే 2,500 కానీ ఈ విధంగా పెరుగుతూ మీకు 15,000 రూపీస్ వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూపించడానికి నేను ఇక్కడ 500 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పైన ప్రెస్ చేస్తాను. 500 రూపీస్ మనకు పైన వచ్చేసింది. కింద మీరు చూసినట్టయితే సెలెక్ట్ లోన్ టర్మ్స్ అని చెప్పేసి వచ్చింది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి 31 డేస్ ఉంది, 62 డేస్ ఉంది. ఒకవేళ మీరు 31 డేస్ కనుక తీసుకున్నారనుకోండి, 1 మంత్ తర్వాత మీరు పే చేయాలి డైరెక్ట్గా 580 రూపీస్ని. ఒకవేళ మీరు 62 డేస్ కనుక తీసుకున్నట్టయితే 2 ఈఎంఐస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. 267 ఈ విధంగా 2 సార్లు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఒకవేళ 1000 రూపీస్ కనుక తీసుకున్నారనుకోండి, 1000 రూపీస్లో మీరు చూడొచ్చు, ఒకటేసారి మీరు పే చేయాలనుకుంటే 1030 రూపీస్ మీరు పే చేయాలి. లేదు మీరు 2 సార్లు 2 ఈఎంఐస్ మీరు తీసుకున్నట్టయితే 530 2 సార్లు పేమెంట్ చేస్తే సరిపోతుంది. మీకు 62 డేస్లో ఆ పేమెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు చూపించడానికి నేను ఇక్కడ 500 రూపీస్ని అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. 500 రూపీస్ని 31 డేస్కి అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సింపుల్గా కంటిన్యూ పైన ఈ విధంగా మనం ప్రెస్ చేద్దాం. కంటిన్యూ పైన ప్రెస్ చేయబోయే ముందు మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు GST 52 రూపీస్ కట్ అవుతుంది, అలాగే ఇంట్రెస్ట్ 18 రూపీస్ అవుతుంది. టోటల్గా మనకు 448 రూపీస్ మన బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి. మనం డైరెక్ట్గా 518 రూపీస్ అయితే వీళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఓకే అంత అర్థమైంది. ఇక్కడ నేను కంటిన్యూ పైన ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఇంకొక విషయం అయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వీళ్ళ ఏ డేట్ నాడు అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుందో ఆ డేట్ నాడు కంపల్సరీగా పేమెంట్ చేయండి. ఒకవేళ పేమెంట్ చేయకపోతే ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విషయం మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో కంటిన్యూ పైన మీరు ప్రెస్ చేయగానే మీ లోన్ డీటెయిల్స్ అని చెప్పేసి విధంగా డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఇంతకుముందు చూసిన ప్రాసెసింగ్ ఫీ, GST అదంతా చూపిస్తుంది. మనం టోటల్ పేమెంట్ చేయాల్సింది 518 రూపీస్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ పైన ప్రెస్ చేయబోయే ముందు అయితే కింద మీకు వ్యూ లోన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు GST వచ్చేసి 8 రూపీస్, ఇంట్రెస్ట్ ఇదంతా ఇంతకుముందు చూపించినట్టుగానే ఇక్కడ ఉందన్నమాట. ఓకే ఇదంతా మీరు చూసుకున్న తర్వాత మీ పేమెంట్ కూడా ఇక్కడ చూపిస్తుంది 518 రూపీస్ అని చెప్పేసి. సో మీకు అంతా టోటల్గా అర్థమైంది కాబట్టి బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ సింపుల్గా కంటిన్యూ పైన ప్రెస్ చేసినట్టయితే సరిపోతుంది. మీకు ఇటువంటి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ షో అవుతుంది, ఇదేనా కాదా అని చెప్పి చెక్ చేసుకోండి. తర్వాత అప్లై పైన మీరు ప్రెస్ చేశారనుకోండి, మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అగ్రిమెంట్ అయితే మనకి ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. అగ్రిమెంట్లో పెద్దగా ఏం లేదు, ఇప్పటివరకు మనకు చూపించిన ఆప్షన్సే మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఒక్కొక్క దాన్ని మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. సో టోటల్గా మీకు అర్థమైపోయిన తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఐ హ్యావ్ రీడ్ అండర్స్టాండ్ టర్మ్స్ అని ఉంది కదా, దాన్ని చెక్ చేసేసి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇది మనకు మళ్ళీ ఇంకొక పేజ్లోకి తీసుకెళ్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, థ్యాంక్ యూ అప్లయింగ్ ఫర్ లోన్ అని చెప్పేసి విధంగా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మన మొబైల్ నెంబర్ వెరిఫై అయింది కానీ మెయిల్ వెరిఫై కాలేదని చెప్పేసి చూపిస్తుంది. దానికోసం మనం వెరిఫై చేయాలి అంటే ఇక్కడ సింపుల్ కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మన ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ వెరిఫై అయితే అవుతుంది అనమాట. సో ఇలా మన మెయిల్ ఐడి వస్తుంది, దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఇక్కడ అగ్రీ అండ్ షేర్ పైన ప్రెస్ చేయగానే మన మెయిల్ ఐడి కూడా ఇక్కడ వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఈ అప్లికేషన్ సంబంధించిన ఇటువంటి ఒక ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేస్తాం. మీరు ఫస్ట్ టైం లోన్ అప్లై చేసినప్పుడు మీకు ఒక 24 అవర్స్ టైం పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. 24 అవర్స్ లోపల ఎప్పుడైనా సరే మీ లోన్ అనేది అప్రూవ్ అయితే అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ లోన్ మనకు అప్రూవ్ అవ్వడానికి దగ్గర ఫస్ట్ టైం మనకు 24 అవర్స్ టైం అయితే పడుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇటువంటి ఒక మెసేజ్ అయితే వస్తుంది, 500 గాను 448 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయని చెప్పేసి 31 డేస్ లోపల దాన్ని కంపల్సరీగా పేమెంట్ చేయాలని చెప్పేసి కూడా చూపిస్తుంది అనమాట. లోన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి చూసినట్టయితే మీకు ఈ విధంగా లోన్ అమౌంట్ అయితే ఇక్కడ షో చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు కింద లోన్స్ అని ఉంది కదా, దానిపైన మీరు ప్రెస్ చేశారనుకోండి, మీకు ఎంత అమౌంట్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయిందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. 448 రూపీస్ అయితే మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయితే కావడం జరిగింది. సో ఇక్కడ సింపుల్ కన్ఫర్మ్ అండ్ రిసిప్ట్ ఆఫ్ లోన్ అని ఉంది కదా, సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు మీ బ్యాంక్ అకౌంట్ ని కనుక చెక్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు అమౌంట్ అయితే డిపాజిట్ అయినట్టుగా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట.
సో ఈ విధంగా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రీపేమెంట్ చేయాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. దానికోసం మీరు ఇక్కడ హోమ్ లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు లోన్ అమౌంట్ చూపిస్తుంది కదా, దాని కిందనే మనకు మేక్ ఏ రీపేమెంట్ అని చెప్పేసి చూపిస్తుంది. దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఆప్షన్ చూపిస్తుంది, నెక్స్ట్ అమౌంట్ డ్యూ అని చెప్పేసి, టోటల్ డ్యూ, అదర్ అమౌంట్ అని చెప్పేసి. మీరు ఒకవేళ 62 days కనుక తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 1 month కి సంబంధించి చూపిస్తుంది. మనం జస్ట్ 1 EMI మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు టోటల్ డ్యూ అని చూపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ నేను టోటల్ డ్యూని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా టోటల్ డ్యూ అని చెప్పేసి ఈ విధంగా షో అవుతుంది. ఇక్కడ సింపుల్ మేక్ ఏ పేమెంట్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఈ విధంగా షో అవుతుంది. మీరు సబ్మిట్ పైన ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను సింపుల్ ఫోన్ పే నుంచి అయితే పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫోన్ పే పైన ప్రెస్ చేయగానే ఇది మనకు డైరెక్ట్ గా UPI లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు పేమెంట్ అయితే చేసేయచ్చు అనమాట. మీరు పేమెంట్ చేయగానే ఈ విధంగా సక్సెస్ఫుల్ అయిపోతుంది, థ్యాంక్ యూ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం లోన్ రీపేమెంట్ కూడా చేసేసాం. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ లో. నేను మీకు స్టార్టింగ్ లో కూడా చూపించాను. నాకు 4000 రూపీస్ ఇన్స్టెంట్ గా రావడానికి రీజన్ ఏంటిదంటే ఎప్పటి నుంచో నేను ఈ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇన్స్టెంట్ గా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు కొత్తగా అప్లై చేసినప్పుడు మీకు వితిన్ 24 hours లో ఆ అమౌంట్ రావడం జరుగుతుంది. మీరు దాన్ని టైంలో రీపేమెంట్ చేసినట్టయితే ఫర్దర్ గా మీరు ఏ లోన్ అప్లై చేసినా సరే మీకు కూడా ఇన్స్టెంట్ గానే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ చిన్న అప్లికేషన్ మీరు కూడా యూజ్ చేసి ఈ విధంగా ఇన్స్టెంట్ గా లోన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఫటాఫట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై.